ప్రణామాలు విద్యార్థులారా. కూర్చోండి కూర్చోండి. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను కాబట్టి తరగతిని చూసుకునే బాధ్యత యుధిష్ఠిరుడికి అప్పగిస్తున్నాము. మీరు నా మాటలు విన్నట్టుగానే యుధిష్ఠిరుడు చెప్పే విషయాలు మీరు వినాలి. తరగతిలో మీరు ఎలా ఉండాలన్నది పూర్తిగా యుధిష్ఠిరుడే చూసుకుంటాడు. ఇంత పెద్ద బాధ్యతని నాకు అప్పగించినందుకు మీకు రుణపడి ఉంటాను గురుదేవా. గురుగారు, మీరు చెప్పిన విషయాలన్నీ మేము శ్రద్ధగా వింటాం. ఈ తరగతిని నేనే శ్రద్ధగా చూసుకోగలను కదా గురువుగారు. అలాంటప్పుడు మీరు ఎందుకని నాకు ఈ సందర్భాన్ని ఇవ్వడం లేదు చెప్పండి. దుర్యోధన, తొందరపడకు. నాకు విద్యార్థులందరూ సమానమే. ఈసారి నేను యుధిష్ఠిరుడిని ఎంచుకున్నాను. ఇంకో సందర్భం వచ్చినప్పుడు నీకే అప్పగిస్తాను. అలాగే గురువుగారు. అన్నయ్య, ఈ రోజు వీళ్ళకి గుణపాఠం నేర్పాలి. నేను ఇప్పుడే వస్తాను. అరే నందు అన్నయ్య, ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. అందరికి నేను వడ్డిస్తాను. తిను అన్నయ్య, నీకెన్ని కావాలో అన్ని తిను. నకులా, ఈ రోజు సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడో తెలియడం లేదే. దుశ్శాసనుడు నందు అన్నయ్యకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళ నోర్లని మూయించాను. ఇంకాసేపట్లో వాళ్ళు అసలు మాట్లాడలేరు. నా తోటి సహోదరులారా, మన అందరం కలిసి ధర్మం గురించి మాట్లాడుకుందాం. ప్రియమైన యుధిష్ఠిరా, నువ్వు అసలు ఎప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడుతూ ఉంటావు కదా. కానీ మా అందరికీ ధర్మాన్ని గురించి ఇక్కడ బాగానే తెలుసు. నీకు గనక మాకు నేర్పించాలనుకుంటే మా మీద దయ చూపించి నువ్వు నేర్పించవచ్చు మాకు. దుర్యోధన, నీకు ధర్మం గురించి బాగా తెలుసు, మంచి విషయం. కానీ ఈరోజు ధర్మం గురించి నేను సరైన మార్గంలో నేర్పిద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా అందరూ ధర్మం అంటే దైవభక్తి అందరూ అనుకుంటున్నారు. కానీ ధర్మం అంటే అర్థం తల్లి తండ్రి దాంట్లోనే అంతా ఏకమైపోయి ఉంటుంది. గురుదేవుడి ఆజ్ఞ కూడా మనం నెరవేర్చాలి కదా. దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి. నాకు ఒక ముఖ్యమైన పని గుర్తుకొస్తుంది. నేను త్వరలో వచ్చేస్తాను. అరే అధ్యక్షుడా, మీరు చెప్పిన విషయం మా కళ్ళు తెరిపించేలా చేసిందండి. మా మీద జాలి చూపించి దయచేసి వేరేమైనా చెప్పండి. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి. మీరు మీ పని కానివ్వండి. ఇలా ఒకరిని ఎగతాళి చేయడం అసలు మంచిది కాదు. యుధిష్ఠిరు అన్నయ్య వచ్చేంత వరకు నేను గమనించుకుంటాను. నువ్వు ఎలా అలా చేయగలవు? గురుగారు చెప్పింది నువ్వు మర్చావా? ఇక్కడ యుధిష్ఠుడు తర్వాత నాకే అవకాశం దొరకాలి. కేవలం నాకు. యుధిష్ఠుడు లేడు కాబట్టి ఈ అవకాశం నాకే దొరకాలి. సందర్భాన్ని లాక్కోలేము దుర్యోధన. దాన్ని ఇష్టపడి ఇస్తున్నారు. గురుగారు లేనప్పుడు ఈ బాధ్యతని యుధిష్ఠుడి దగ్గర అప్పగించారు. అందువల్ల ఆయన లేనప్పుడు మాలో ఒకరికే ఈ అవకాశం వస్తుంది. వా వా వా, అన్నయ్య దుర్యోధనుడు చేసుంటే అది తప్పు. అదే మీరు చేస్తే అది కళాచారమా? ఇదే నిజం, మరవలని నిజం దుష్టాసన. వీళ్ళు సంబంధించిన వరకు ఇక్కడంతా వీళ్ళు మాత్రమే ఉన్నట్టున్నారు. సరే సరే, ఎవరికి బాధ్యత కావాలనుకుంటున్నారు వాళ్ళే చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇద్దరు ఇప్పుడు పాఠాలు వినాలి కదా. దుర్యోధనన్నయ్య, యుధిష్ఠిరన్నయ్య వస్తూ ఉంటారు. ఆయనకి బదులుగా పాఠాలు చెప్పే అధికారం మీకు లేదు. ఆయన వచ్చేంత వరకు మనం సాధన చేస్తూ ఉందాం. అవును, ఇటువైపు నుండే తరగతి మొదలు పెట్టాలి. మీ ఇద్దరికి కూడా ఆ ముఖ్యమైన పని ఇప్పుడు గుర్తుకొచ్చినట్టుందేమో కదా, ఏమంటారు? నా ప్రియమైన విద్యార్థులారా, పాండవులు తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తారో నాకైతే సరిగ్గా తెలీదు. మరి సమయాన్నైతే మనం వృధా చేయకూడదు కదా. అందువల్ల ఇప్పుడు నేను దుర్యోధనుడిని మీ అందరికీ ధర్మాన్ని గురించి మాత్రమే కాదు, కర్మల గురించి కూడా చెప్పబోతున్నాను. నా వంతుకొస్తే జీవితంలో ధర్మాల కంటే కూడా కర్మలకి విలువ చాలా ఎక్కువ. అది మాత్రం ఈ రోజు మనం మాట్లాడబోయేది ధర్మం గురించి మాత్రమే. ధర్మం ఏంటంటే మీరు కానివ్వండి, నేను వస్తాను. యుధిష్ఠిరా, ధర్మాన్ని గురించి పాఠం ఇవాళ నువ్వు చెప్పిస్తావా లేదని నాకు కాస్త చెప్పి వెళ్ళు. నేను ఈరోజు ఎక్కువ భోజనం తిననే లేదే. మరి ఎందుకని ఇలా కడుపు తిరుగుతూ ఉంది? నందు అన్నయ్య ఈరోజు భోజనంలో ఏం చేర్చారని తెలియలేదు. భోజనశాలలో అందరం కలిసే కదా కూర్చున్నాం, కానీ వడ్డించింది వేరే వారు.
ఆలోచించి చూడండి, ఏ రోజు దుశ్శాసనుడు నందు అన్నయ్య వైపు వెళ్ళనే లేదే, కానీ ఈ రోజు తనకి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా దుశ్శాసనుడే మన భోజనంలో ఏదో కలిపి ఉండాలి. ఆ దుశ్శాసుని వదిలేలా లేదు. శాంతవన్నయ్య, ఈ మూలికల్ని అందరం తిందాం. కడుపు నొప్పిని ఇది తగ్గిస్తుంది. మిత్రులారా, పాండవులైన మాకు ఉదయం నుంచి కడుపులో బాలేదు. మేం తిన్న భోజనంలో ఏదో ఒకటి అనవసరైంది కలిసింది. అందువల్ల నకులు మీకు అందరికీ ప్రయోజనమైన కషాయాన్ని కాచుకొచ్చాడు. మేమందరం తాగి మేము నయమయ్యాం. మిగతా వాళ్ల కడుపు కూడా చెడే ముందుగా దీన్ని తాగి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇందులో మా భాగం ఎక్కడుంది? అరే రే, అన్ని ఖాళీ అయిపోయాయే. ఖాళీ అయిపోయిందా? అదలా ఖాళీ అవ్వగలదు. నందు అన్నయ్య, మళ్ళీ మా కోసం మీరు వండి తీసుకురావాల్సిందే. మీరు యుధిష్ఠుడిని ఎందుకు చూస్తున్నారు? నేను దురదృష్టుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇప్పుడే మాకు కషాయాన్ని తయారు చేసి మీరు ఇవ్వాలి. మిత్రులారా, కషాయాన్ని అందరూ స్వీకరించారు. అందువల్ల ప్రారంభిద్దాం. వాళ్ళ చోటికి వాళ్ళొచ్చి కూర్చోండి. ధన్యవాదాలు. కొద్దిసేపు ముందు మీ అందరికీ ధర్మం గురించి చెప్పాను. ధర్మాన్ని పాటించడానికి ఎటువంటి నియమాలు లేవు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరికీ సహాయం చేసేదే ఒక విధమైన ధర్మం అవుతుంది. తల్లిదండ్రులకి ఎదురు చూడకుండా సహాయం చేసేదే మంచి ధర్మం అవుతుంది. నాకు ఇప్పుడు ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది. నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఆగండి, నేను వస్తాను. సరే, ఇప్పుడు పాఠాన్ని వినండి. మీరు దుష్టర్శన, జరిగిన దాన్ని బట్టి చూస్తే పాండవులే మనల్ని ఏదో కావాలని చేసినట్టు అనిపిస్తోంది. నాకు ప్రత్యేకంగా నాకు నకులుడి మీద అనిపిస్తోంది. తనకు మాత్రమే ఆ మూలికల గురించి తెలిసిన అనుకుంటున్నాడు తను. దాన్ని ఎలా సరిచేయాలో నాకు కూడా బానే తెలుసు. అలా చూడు, మనం అక్కడికి వెళ్దాం. ఈ మూలిక ఒక వాసన ఆ ఎద్దుకి నచ్చలేనట్టు నాకు అనిపిస్తోంది. ఏమంటావు? అది చాలా కోపడుతుంది. దుష్టాసన, నువ్వు నన్ను చెప్పినట్టు విను. నువ్వు వెంటనే ఆశ్రమానికి వెళ్ళు. మన ఇంటి పక్క వెళ్దాం. నాకు తెలిసి ఈ ఎద్దు మన ఆశ్రమంని ధ్వంసం చేస్తుంది అనుకుంటాను, కానీ ఖచ్చితంగా వీళ్ళందరూ దీన్ని అనుభవించాల్సిందే. వద్దు అర్జున, భీముడు ఒంటరిగానే యుద్ధం చేయాలి. మనం ఇక్కడి నుంచి జంతువుల మీద దాడి చేయకూడదు. ఈ కస్తూరి ఆకు ఇక్కడికి ఎలా వచ్చింది? దీనివల్లే అది ఉగ్రంగా ఉంది. ఇదంతా మీ పనేనా?
మీ ఇద్దరు ఇక్కడ దాక్కున్నారేంటి? వెళ్ళి మీ బలం ఏంటో దానికి చూపించండి. రండి దుర్యోధన అన్నయ్య, భీమన్నయ్యకి మీ సహాయం కావాల్సిందే. తనకి మేమెందుకు సాయం చేయాలి? అన్నయ్య, ఆ ఎద్దు మన వైపుకే దూసుకొస్తుంది. దుష్టర్సన, నువ్వు పరిగెడుతూనే ఉండు. మళ్ళీ ఆ నకులుడు మనల్ని మోసం చేశాడు. పరిగెడుతూనే ఉండు. దుర్యోధన అన్నయ్య, మోసానికి మోసం ఎలా ఉంది? కాళ్ళకి బుద్ధి చెప్పి పరిగెత్తండి, లేదంటే దాని దెబ్బకి మీరు గెలవలేరు. నకులుడా, నువ్వు ఈ పని చేసినందుకు ఖచ్చితంగా అనుభవించే తీరుతా. యుధిష్ఠిరుడు అన్నయ్య, మీరు ఒప్పుకున్నారంటే నేను కూడా ధర్మం గురించి ఒక మాట చెప్తాను. దుష్టుడు చేసిన ఒక తప్పుడు పనికి మనం శిక్షించడం ఒకవైపు న్యాయమే అవుతుంది.